ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. అమెరికా ఇచ్చిన వార్నింగ్ని ఇరాన్ ఎలా తీసుకుంటుందో ఇంకొక 12 గంటలు తెలిస్తే మాత్రం మనకి అర్థమవుతోంది. ఇప్పటికే 48 అవర్స్ గడువు పెట్టి మరీ ఎంతో హెచ్చరిక చేసిన అమెరికా వైపు నుంచి ఎలాంటి దాడి చేయబోతుందో కూడా అందరికీ ఉత్కంఠంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 12 అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కేవలం 12 గంటలు 1 డే మాత్రమే మిగిలింది. ఇటు ఇరాన్ అటు అమెరికా ఇద్దరూ కూడా మరి ఈ వార్నింగ్ విషయంలో ఎలా స్పందిస్తారనేది చూడాలి. అమెరికా ఇచ్చిన వార్నింగ్ ఏమిటి అని అంటే, హార్మోజ్ రివర్ మీదుగా వెళ్తున్న నౌకల విషయంలో ఇరాన్ కనుక తన వైఖరిని మార్చుకోకపోయినా, నౌకల పట్ల చేస్తున్నటువంటి అరాచకం కానీ విధ్వంసాలు కానీ వెనక్కి తగ్గకపోతే, హార్మోజ్ జలసంధి నుంచి వెళ్లాల్సిన నౌకలను రిలీజ్ చేయకపోతే మాత్రము గట్టి వార్నింగే. రాతి యుగం నాటి పరిస్థితులు మీ దేశానికి వచ్చేలా చేస్తానంటూ స్ట్రాంగ్, అసలు ఇంతవరకు వార్నింగ్స్ ఇచ్చేవాడు వెళ్ళాడే కానీ ఇప్పుడు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 48 గంటలు మీకు గడువు ఇస్తున్నాను. ఈలోపు ఆ ప్రాంతం మీదుగా వెళ్తున్నటువంటి నౌకలను కనుక మీరు రిలీజ్ చేయకపోయినా, లేకపోతే వెనక్కి తగ్గకపోయినా ఇటువంటి యుద్ధ వాతావరణం సృష్టించిన ముఖ్యంగా వాణిజ్య నౌకల మీద వదిలేది లేదు. మీ దేశాన్ని రాతియుగం నాటి దేశంగా చేస్తానంటున్నాడు. రాతియుగం అంటే ఇంకా ఏమి ఉండదు. దేశం మొత్తం కూడా బూడిదమైపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు మొత్తం అయిపోతే కనుక అమెరికా దగ్గర ఉన్న ఆయుధ సంపద ముగుస్తుందా లేదా తెలియదు, కానీ ఇరాన్ ఆయుధ సంపద మొత్తం ముగించి వాళ్ళను బూడిద చేసి మళ్ళీ రాతియుగం నాటి అంటే ఇక రాళ్ళు రప్పలతో నిప్పులు వేసుకొని, లేకపోతే ఆహారాన్ని కాల్చుకొని తినటము, లేకపోతే చెట్లు చేమల కోసం వెతుకులాడడం, అంటే ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే ఏ రకంగానూ ఇరాన్పై దాడి చేయబోతున్నాడో ఒక మాటలో చెప్పేశాడు. రాతియుగం నాటి అని అంటే ఆ కాలంలో మొక్కలు చెట్లు తప్ప ఇంకేమీ లేవు. కొన్ని చోట్ల అవి కూడా లేవు. తినడానికి తిండి లేదు, ఆహారం కూడా ఉండదు. వెతుక్కొని వేటాడి తినేవాళ్ళు, అది కూడా నిప్పును వెలిగించుకొని. మరి ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్తాడనేది ఇంకొక 12 గంటల్లో అయితే తేలిపోనుంది. మొత్తానికి ఇరాన్ వెనక్కి తగ్గుతుందా, లేకపోతే అమెరికాకి ధీటుగా ఎదురెళ్తుందా చూడాలి.